పోరి పరోటాలా ఉందిరా. పరోటా కాదన్నా పూరి. అది పూరి కాదు, పరోటా కాదన్నా, పునుగు. నీకులాగా దెబ్బ రొట్టేం కాదు. రే పంది పిల్లలోడా, ఎప్పుడు చూసావురా? ఎరా చూసింది నువ్వేనా? అమ్మాయిని ఇన్స్టాలో ఫాలో చేయండి, తప్పు లేదు. ఫేస్బుక్లో కమెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. అంతేగాని లైవ్లో ఆడపిల్లల్ని ఏడిపించటం ఏంట్రా? నాంది గారు ఏమన్నారో తెలుసా? ఏ రోజైతే ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచుని హ్యాపీగా రీల్స్ చేసుకుంటుందో ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. నాంది గారు కేబుల్ బ్రిడ్జ్ గురించి చెప్పారా? రోహుల్ నాందీరా. ఖతం టాటా. ఇంకొకసారి ఆడపిల్లల్ని ఎక్కడైనా ఏడ్పించినట్టు తెలిస్తే మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. గవర్నమెంట్ ప్రాపర్టీ అనుకుంటా, డ్యామేజ్ ఏదైనా ఉంటే కనుక్కో, ట్యాక్స్ నుంచి పే చేసేద్దాం. జీపే చేద్దాం. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అమ్మాయిలు ఏడిపిస్తే మావాడే కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వాడే ఏడిపించాలి కాబట్టి. మీరే కానీ రాకపోయి ఉంటే ఇంకొకడు వచ్చుండేవాడు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు నేను వచ్చానా? ఒక్క ఓటు రాను. ఎవరు రారండి వీడు తప్ప. జాగ్రత్తగా ఉండండి, వెళ్ళండి. పింక్ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు? గుడి ఎలానా? అవునండి. అనుకున్నా 50% ఆఫర్లు కొట్టేసినట్టున్నావు. వెళ్ళు. డోంట్ వరీ, ఏ ఇష్యూ వచ్చినా మావాడు చూసుకుంటాడు. ప్లాన్ వర్స్ట్గా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ రా. రీ ఈ అమ్మాయి కదరా, ఆ అమ్మాయి మారిపోయింది. అవునా? ఆ ఎదవలు పూరి కాదు పునికన్నప్పుడన్నా నా బుర్ర ఎలగాలి కదా, ఎలగలేదు. ఆయన నీకు చిన్నప్పటి నుంచి పురుగులు అంటే ఇష్టం కదరా, ఒప్పుకోవచ్చుగా. అది చిన్నప్పుడు రా, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాంగా. ఓన్లీ బర్గర్స్, పిజ్జాస్, జెలపినోస్, ఆలపినోస్, సాల్ట్ అండ్ పేపర్ ప్యాకెట్స్ మస్ట్. ఇంత బాగుందేంటి? తనేరా. అదిరిపోయింది. నీకు సచ్చిన పడదు. గాయత్రి లాంటి యావరేజ్ అమ్మాయిని పడేయడానికి నా లాంటి అందగాడికి 2 years పట్టిందిరా. అలాంటిది ఈ అమ్మాయి నీకు పడాలంటే మినిమం 8 years పట్టుద్ది. అది ఇప్పుడు ఆవిడ పిల్లలు నిన్ను మావయ్య అని పిలిచిన తర్వాత. లేదురా, తనెందుకు నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. ఆ తొక్కలే, ఆలమ్మకి ఏం పందికులేదు. నీకోసమే పిల్లల మీద పిల్లలు కనడానికి ప్రతి ఏదో ఇదే డైలాగు. లుక్ ఎట్ హర్రా, ఆవిడ కంటే అద్దెదా గ్లామర్ ఉంది. నీ దగ్గర ఏముందిరా? బోరుకొచ్చిన హీరో ఉన్న గ్లామర్ తప్ప. ఏ మన గ్లామర్ ఫ్యాన్స్ లేరంటావా? ఉన్నారు, హ్యూమర్కి ఉన్నారు. హ్యూమర్తో పడగొట్టేస్తాం. యూ దేక్ కర్బిత్. ఫ్రాంక్గా మాడుకుందాం రా. ఈ రేంజ్ అమ్మాయికి ఈ పాటికి బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు కదరా మినిమం. మన మగజాతి గురించి నీకు తెలిసిందేగా. గాయత్రి విషయంలోనే నా టోకెన్ నెంబర్ 12. అబ్బా అందుకే మోహన్ టోకెన్ నెంబర్ 12 అంట. మిస్ నెంబర్ పెట్టరా. తను స్టేషన్ వస్తుందా? అగే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డౌట్ పెట్టావు కదా, ఉన్నాడా లేదు చెక్ చేద్దాం. చెప్పానా బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడని? సల్మాన్ ఖాన్కి సోహెల్ ఖాన్కి మధ్యలో ఉన్న ఖాన్లా ఉన్నాడు. నువ్వు డ్రాప్ అయిపోతే బెటర్. అరే ఇంటి దగ్గర ఫాలో చేసి చూద్దాం రా. నవ్వుతూ మాట్లాడుకుంటున్నారా? కజిన్స్ ఏమోరా. కజిన్స్ అయితే మరీ ఇంతలో నవ్వుతారా? ఖచ్చితంగా బాగా మరదలరా. ఏం జరగకూడదురా. అలాగే రక్మా ఏసయ్యా నువ్వు చూసుకోలే. థ్యాంక్ యూ. స్కాన్ ప్లీజ్. రాయల్ ఎన్ఫీల్డ్ మీద హ్యాపీగా నడుపుతారని ఎవరు అనుకుంటారా? సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఎప్పుడు కిడ్ అనుకుంటా. థ్యాంక్ యూ. కెన్ యూ గివ్ మీ 5 star rating? యా షూర్. నేను ఇస్తాను రా 10 star. అక్కడ వెళ్ళిపోయాడు. మా అత్తారింటికి దారి ఇటే. వెళ్ళు మరి, సర్వపిండి పెడతారు. ముహూర్తం చూసుకుని వెళ్ళరా, ఇవాళ అసలు అమావాస్య. ఇక అమ్మా పూర్వా భోంచేద్దాంరా అమ్మా. వస్తున్నా. అయ్యో అమ్మా. దయచేసి నీ సర్జరీ అయ్యే వరకు ఏ పనులు చేయొద్దన్నాను కదా. అమ్మా ఇన్సూరెన్స్ అప్రూవ్ అయింది. బ్యాలెన్స్ అమౌంట్ అరేంజ్ చేసుకుంటే నీకు సర్జరీ చేయించవచ్చు. ఆల్రెడీ 4 cars సేల్ అయ్యాయి. ఇంకో 2 సేల్ చేస్తే ఆ వచ్చే ఇన్సెంటివ్ సరిపోతుంది. సరే నువ్వు తిరు. ఏం కూర? అమ్మ శనగల కూర చేసింది. ఓ మై జాలీ జోసెఫ్, కేర్ఫుల్. చచ్చిపోతావు.
మరి నీది? ఈడేం చెప్తున్నాడు బంబులే. నేనా కుమారి ఆంటీ నుంచి లివర్ ఫ్రై తెచ్చుకున్నాను. నీ పేరు చెప్తే 2 లివర్స్ ఎక్స్ట్రా చేశారు. ఇంకేంటి? ఆ? సరే, విజయ్ ఏం చేస్తున్నాడు? వాడి కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ఏ వాచ్ పనిచేయట్లేదా? ఇట్స్ ఎ క్రింజ్ జోక్. ఇదిగో బేబీ, రేపు నువ్వు నా ఫ్రెండ్స్ ని కలుస్తున్నావు కదా, ప్లీజ్ నీట్ గా షేవ్ చేసుకో. టీ షర్ట్ అస్సలు వేసుకోవద్దు బేబీ, పొట్టుగా అనిపిస్తుంది పండు. హుడీ వేసుకుంటే అసలు హెడ్ కూడా కనిపించదు. ఇట్స్ ఎ క్రింజ్ జోక్ అగైన్. ఓకే, గుడ్ నైట్. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? పూర్వకి ఎలాగ బాయ్ ఫ్రెండ్ లేడని కన్ఫర్మేషన్ వచ్చింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అని థింకింగ్. అంటే ఇప్పుడు పికప్ చేసుకోవడానికి రాకపోతే బాయ్ ఫ్రెండ్ లేనట్ట, డ్రాప్ చేసి వెళ్ళాడేమో, ఎవరికి తెలుసు? చూడా, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిలు, బంబులో లేని అబ్బాయిలు చరిత్రలో లేరురా. పాలతో ఫేస్ కడిగితే పెరిగి పాలు కావాలి తోడికి. గాయత్రి 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 హాస్పిటల్ హాస్పిటలా? గాయత్రి హాస్పిటలా? ఇంకా నా కొరియన్ మాస్క్ పద. అది చాలా దిట్టంగా హెల్తీగా ఉంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించలేదురా. నన్ను తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తా అని చెప్పిందిరా. అందుకే ఫేస్ మాస్క్ పెట్టుకుని పడుకున్నాడు రా. వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, హీరోలా ఉన్నాడు అని చెప్తుంటే ఆమె కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాడు రా. అది నా పిల్లరా, అది నా పిల్లరా. బాబు కవలకు పడిపోతాం. అయ్యో వచ్చాం. రే 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 ఇక్కడ ఆపేంట్రా? రే నా లైఫ్ అనేది మ్యాటర్ రా. అరే నువ్వే కదరా పికప్ చేసుకోవడానికి రాకపోతే డ్రాప్ చేయడానికి వస్తాడు బాయ్ ఫ్రెండ్ అన్నావు. పూర్వ బాయ్ ఫ్రెండ్ గురించి చెక్ చేద్దాం తీసుకొచ్చా. మరి గాయత్రి హాస్పిటల్? అది కూడా గాయత్రి హాస్పిటల్. ఓ నీ గాయత్రిని హాస్పిటల్లో పెట్టేశారు అనుకున్నావా? ఒకవేళ మీ గాయత్రిని హాస్పిటల్లో పెడితే నీకు ఫోన్ వస్తుంది కానీ నాకెందుకు వస్తుందిరా అప్పలం. నా కన్నీళ్ళు రానప్పుడే డౌట్ వచ్చిందా నువ్వేదో ఏదో ప్రాంకులు వేస్తున్నావు అని. మళ్ళీ గాయత్రి లాంటి పవిత్రమైన పేరు నీ నోట్లోంచి వచ్చిందో నిద్రలో పిసికేస్తా నా కొడక. రేయ్ బాబు కూలీ, నిన్ను కాదు ఆ కూలీని పిల్లు. రే మీ కజిన్ రా. రోజుకి 500 ఎక్కుతావా? బలిసిందారా బకింగం ప్యాలెస్ అంటే కూలీ అంటే అలసిప్ అయిపోయిందా? లోకేష్ కనకరా సినిమా పేరు కూడా కూలీరా, రజనీకాంత్ హీరో. వెళ్ళిపా. అవునరా, ఇక్కడ మా ఇంట్లో ఉన్నాడు. ఏంటి కూలి పనికి రమ్మంటున్నారా? చూపే నువ్వు మాట్లాడు. వెళ్ళాలరా, ట్రై చేయపోని. రే చెప్తున్నా. వెళ్ళొచ్చుగా. కాఫీ పనొచ్చా? రోజుకి 2000, మధ్యాహ్నం బిర్యానీ. వస్తావా? దా కూర్చో, వెనక్కి కూర్చో. చెప్తారా? ముందే కూర్చో, ముందే కూర్చో, ముందు. అయ్యో, బిర్యానీ పెడతారా? బ్యాంక్ ఎంప్లాయ్ ఇక్కడ, బ్యాంక్ ఎంప్లాయ్. ఐఎమ్ ఎ ఫ్రికింగ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఆ రోజుకు 2000 అంటున్నాడు. నీ జీతం కంటే ఎక్కువ కదా, ఒకసారి ఆలోచించవచ్చు కదా, కరెక్ట్ సెట్ అవుతావు. చిచ్చి చైల్డ్హుడ్ లోనే కట్ చేయాల్సింది. పూర్వ సింగిల్ గా వచ్చింది. అరే నా బట్టలు రా రే లుంగి బే. I just called to check if you're ready to initiate the payment. If you can leave at the earliest, then we can move on. గాయత్రి రా, కట్ చేసేనా? నీ వల్ల మొత్తం పెద్ద పెంటేలో ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కలవాలి వాళ్ళ. హాయ్ బంబుల్ బీ, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. ఎక్కడున్నావు? అదే మన విజయ్కి హెల్త్ బాగాలేదు, ఆడికి హాస్పిటల్ తీసుకెళ్తున్నా. సంఘంతో దిగింది. విచ్ హాస్పిటల్? గాయత్రి హాస్పిటల్. అవునా? అదేరా. అయ్యో, ఏమైంది? వాడు రాత్రి చికెన్ మింగి తిని చికెన్ పాక్స్ తెచ్చుకున్నాడు. మీ ఫ్రెండ్స్ కి సారీ చెప్పు. అదేదో నువ్వే చెప్పు. మీ ఫ్రెండ్స్ కి నేను డైరెక్ట్ గా చెప్పాలా? మీ ఫ్రెండ్స్ కి డైరెక్ట్ ఎలా చెప్తారు చెప్పు? అలా చెప్తారు. గాయత్రి కాల్ బ్యాక్. ఐ లవ్ యూ. కేపీహెచ్పీ బ్యాచ్ వాళ్ళు తినట్లేదురా. ఎయిర్పోర్ట్ లుక్ లాగేది మెట్రో లుక్ అనమాట. ఈ కాస్ట్యూమ్ లో వచ్చాం సల్మాన్ ఖాన్ లో ఉన్నారు సార్. యూర్ కిడింగ్ రైట్? ఇతన్నా నువ్వు లవ్ చేసింది? ఇతను బ్యాంక్ లో ఉద్యోగంతో పాటు పార్ట్ టైం లో సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేస్తుంటాడు. ఆఫ్టర్ ఆల్ సైడ్ క్యారెక్టర్ ఫ్రెండ్స్. నీకే అంత ఉంటే మా వాడిది డైరెక్ట్ సైడ్ క్యారెక్టర్, కానీ ఫుల్ లెంత్. మా వాడికి ఎంత ఉండాలి? అయినా మా వాడు చూడటానికి ఐమాక్స్ బెడ్ రివ్యూలు చెప్పుకునే ఉంటాడు, కానీ ఎస్డిఎఫ్సి బ్యాంక్ లో బి గ్రేడ్ ఎంప్లాయ్. గ్రేడ్ బి రా, గ్రేడ్ బి. గాయత్రి యాక్చువల్ Hey, జరిగి. please stop it. I hate you. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, Please, ఐ లవ్ యూ బంబుల్ బీ. ఐ లవ్ యూ. గాయత్రి గాయత్రి ఆగు బే. గాయత్రి 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 ఒకసారి. వాణిరా వాళ్ళు వస్తారు. రేయ్ ఏం నవ్వుతున్నారు? లుంగిలో ఎప్పుడు ఎవరిని చూలేదా? తమిళనాడులో లుంగి అనేది ఒక కల్చర్ తెలుసా? దాని మీద ఒక సినిమాని తీశారు మెర్సల్. అది కట్టుకుని తిరుగుతారా, ఇప్పుకుని తిరుగుతే కాదు. నేను ఎప్పుడు అరే ఆగరా, ఏం కాలేదు, దూకేకు. అర్రే ఊరుకోరు వచ్చాను. ఏం చూస్తున్నారు? అడి చూడండి, నీకు లేవా ఏంటి? నీ డ్రైవర్ అవ్వట్లేదు కదా, బాగానే వేసుకునే వాళ్ళ. ముయాల్సింది కిందరా. అరే కింద ముయ్యరా. కింద కాదు, పైన ముఖ్యం. ఫోటోలు తీసి పెట్టే.
ఏయ్ అమ్మాయి ఇక్కడే కూర్చో. మళ్ళీ అవతరంతో లోపలికి వచ్చావంటే పూర్వం నన్ను కూడా నీలాగే లేగ్గాడు అనుకుంటుంది. అర్థమైందా? ఆ చెట్టు దగ్గర డ్రాయర్లు అమ్ముతున్నారు, కొనుక్కునేసుకో. కొంచెం పెద్దది కొనుక్కో. చూడలేకపోతున్నాం. నీకు కూడా కావాలా? అది తీసుకో. అది ఇచ్చేరా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఆడి ఆడి ఓకే సార్, ప్లీజ్ బీ సీటెడ్. ఐల్ కాల్ మై ఎగ్జిక్యూటివ్, షీల్ ఎక్స్ప్లెయిన్. ఇంగ్లీష్